గొప్ప మార్పు తేవడం ఈ బడ్జెట్ ఉద్దేశం. మా లక్ష్యం కేవలం కాగితాలపై కనిపించే వృద్ధి లెక్కలు కానే కాదు, అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా చేసి వారి జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే మా తపన. విధ్వంసం నుంచి వికాసం దాకా 24 జూన్ నుండి ఇప్పటిదాకా సాగిన అభివృద్ధి ప్రయాణం నిజంగా అద్భుతం. 24-25లో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాం. 19-24 మధ్య 10.3% పడిపోయిన ఆర్థిక వృద్ధి రేటుని 24-25లో 11.75% పెంచాం. 25-26లో ఎదురైన అనేక భౌగోళిక ఆర్థిక అనిశ్చితులను సృష్టించిన ప్రతికూల ప్రభావాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లను ఎదుర్కొంది. కానీ భారత్ మాత్రం స్థిరంగా నిలబడింది. జమ్మూ కాశ్మీర్లో అమాయకులైన పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద మూకలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం గట్టి జవాబునిచ్చింది. ఉగ్రవాదం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సుంకాల యుద్ధంతో తలెత్తిన ఉద్రిక్తతలకు భారత్ చలించదని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం ప్రపంచానికి బలమైన సందేశం ఇచ్చింది. భారతదేశానికి ఆయన నాయకత్వం భారత్ను శక్తివంతంగా తీర్చిదిద్దింది, ఆత్మవిశ్వాసంతో తలెత్తుకునేలా చేసింది. ఆయన ఈరోజు భారత ప్రపంచ వేదికపై సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. కాబట్టే భారత్ కి బులంద్ పెహచాన్ హై మోడీ అని యావత్ జాతి మొత్తం మోడీ నాయకత్వాన్ని అండగా నిలబడింది. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోదని ప్రపంచానికి అర్థమైంది. ప్రపంచంలో అనేక అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత్ 8% వృద్ధి రేటును సాధించి సత్తా చాటింది. భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచ వేదికపై వెలుగులీనుతోంది. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్న గ్లోబల్ ఐటీ దిగ్గజం గూగుల్ నిర్ణయం ఒక్కసారి ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు తలెత్తి చూసేలా చేశాయి. దాన్ని బాహుబలి ఒప్పందంగా పేర్కొనవచ్చు. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని ఆ ఒప్పందం రుజువు చేసింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం, మరి యువ నాయకుడు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి విశేష కృషి వలన ఇది సాధ్యమైంది. ఇంతేకాదు, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత పాలన మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీయ భాగస్వామ్యం వల్లనే సాధ్యమైంది. ఈ మార్పుకి సారథులు మన రాష్ట్ర ప్రజలేనని మేం బలంగా నమ్ముతున్నాం. 2024 జూన్లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకి కనీ విని ఎరుగని రీతిలో ఘన విజయం కట్టబెట్టినప్పుడే ఈ మార్పు మొదలైంది. ప్రజలు మాకు వేసిన ప్రతి ఓటు వెనుక వారి ఉద్దేశం బలంగా స్పష్టమైంది. ప్రజలు వారితో పాటు వారి పిల్లలకు సురక్షితమైన బంగారు భవిష్యత్తు కోసమే ఎన్డీఏని అధికారంలోకి తెచ్చారు. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారుల్ని